10th class current electricity. The major points are total charge which is flowing is equal to Ne, where N is the number of electrons and E is the electron charge. Electron charge is equal to 1.6 minus 1.6 into 10 to the power of minus 19 coulombs. సో ఈ ఛార్జ్ ఒక కండక్టర్ గుండా ఫ్లో అవుతుంది. అలా ఫ్లో అవుతున్నప్పుడు ఒక క్రాస్ సెక్షన్ నుంచి యూనిట్ టైంలో ఎంత అయితే క్రాస్ అవుతుందో దాన్ని మనం ఎలక్ట్రికల్ కరెంట్ అంటాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐ. ఎలక్ట్రికల్ కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ద charge, unit charge flowing through a cross section in unit area in a conductor. ఒక కండక్టర్లో యూనిట్ క్రాస్ సెక్షన్ నుంచి క్రాస్ అయ్యే ఛార్జ్ ఇన్ యూనిట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఛార్జెస్ మూవ్ అయినాయి అనుకోండి, ఇలాగా ఒక యూనిట్ సెకండ్లోనో ఒక యూనిట్ టైంలోనో ఆ ఛార్జ్ డివైడెడ్ బై టైం అనేదాన్ని మనం ఎలక్ట్రికల్ కరెంట్ అంటాం త్రూ దట్ కండక్టర్. సో దీని యూనిట్ వచ్చేసి కూలూమ్ పర్ సెకండ్, కానీ ఎస్ఐ యూనిట్ వచ్చేసి యాంపియర్, ఏతో రిప్రజెంట్ చేస్తాము, లేదా ఏఎం పిఈఆర్ఈ యాంపియర్ అంటాం. సో ఇది ఎలక్ట్రికల్ కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్. స్టూడెంట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రికల్ ఛార్జ్ ఒక యూనిట్ టైంలో ఎంతైతే ఫ్లో అవుతుందో దాన్ని ఎలక్ట్రికల్ కరెంట్ అంటాం. ఆ డెఫినేషన్ ఏంటి అంటే ద ఛార్జ్ ఫ్లోయింగ్ ఇన్ యూనిట్ టైమ్ ఇన్ ఏ క్రాస్ సెక్షన్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రికల్ కరెంట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ కండక్టర్ గుండా ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఈ మూవ్ అయ్యే డైరెక్షన్ ఎప్పుడు ర్యాండమ్గా ఉంటుంది. అంటే ఒకదానికొకటి తగులుతూ ఒక అటామిక్ కోర్లో అది మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవుతున్న ప్రతి ఎలక్ట్రాన్స్కి లేదా ఛార్జెస్కి కొంత వెలాసిటీ ఉంటుంది, దాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఆ డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈజ్ ఈక్వల్ టు I బై NEA. ఇక్కడ I అంటే ఎలక్ట్రికల్ కరెంట్, N అంటే నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఇన్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ఏ కండక్టర్. ఒక కండక్టర్లో ఒక పర్టికులర్ వాల్యూమ్ మనం తీసుకుంటే, యూనిట్ వాల్యూమ్ కనుక తీసుకున్నట్లయితే ఆ యూనిట్ వాల్యూమ్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఛార్జెస్ N. E అనేది ఒక్కొక్క ఛార్జ్ యొక్క వాల్యూ, A అనేది యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్, అంటే ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్ అనమాట. సో ఈ క్వాంటిటీస్ని బేస్ చేసుకొని డ్రిఫ్ట్ వెలాసిటీ ఉంటుంది. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఈ ఎలక్ట్రాన్ కోర్లో, ఈ అటామిక్ కోర్లో మూవ్ అయ్యే ఛార్జెస్ అనేవి ఇవి ఒకదానికొకటి కొలిజన్ జరుగుతూ ఆగుతూ మళ్ళీ ఎక్సలరేట్ అవుతూ ఆగుతూ ఎక్సలరేట్ అవుతూ చివరికి కండక్టర్లోని ఒక ఎండ్ నుంచి రెండో ఎండ్కి ట్రావెల్ చేస్తాయి. సో అలా ట్రావెల్ చేసేటప్పుడు వాటికి ఉన్న వెలాసిటీని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మూడో పాయింట్. సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ దీన్ని Vతో రిప్రజెంట్ చేస్తాము, లేదా PD అని మనం జనరల్గా రాయొచ్చు. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే ఒక కండక్టర్లో ఫస్ట్ ఎండ్ ఉంది, సెకండ్ ఎండ్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఛార్జ్ని మనం తీసుకురావడానికి, అంటే ఫస్ట్ ఎండ్ నుంచి సెకండ్ ఎండ్ దాకా మనం ఛార్జ్ని తీసుకురావడానికి చేసే వర్క్ ఏదైతే ఉందో దాన్నే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. జనరల్గా పొటెన్షియల్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది, ఈ ఛార్జ్ని మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం. అలా చేయడానికి సమ్ వర్క్ డన్ 1 అనుకుందాం. ఇదే ఛార్జ్ని సెకండ్ ఎండ్ దాకా తీసుకొచ్చాం ఇలాగా, అలా చేయడానికి వర్క్ డన్ 2 అనుకుందాం. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ వర్క్ డన్ టు బ్రింగ్ ద ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అదర్ పాయింట్. సో దీన్ని మనం జనరల్గా W/Q అంటాము. వర్క్ డన్ టు బ్రింగ్ ద ఛార్జ్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద కండక్టర్ టు ద అదర్ ఎండ్ ఆఫ్ ద కండక్టర్. సో దాన్నే ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాము W/Q. దీని యూనిట్ వచ్చేటప్పటికి జౌల్ పర్ కూలూమ్, SI యూనిట్ వచ్చేటప్పటికి వోల్ట్స్ అంటాము, క్యాపిటల్ Vతో రిప్రజెంట్ చేస్తాము. సో ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ అనేది. రెండవ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే ఎలక్ట్రాన్స్ని, ఒక కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని మూమెంట్ తెప్పించడం కోసం, అంటే మోషన్ తెప్పించడం కోసం ఒక సోర్స్ అనేది వర్క్ అవుతుంది. అంటే బ్యాటరీ అనమాట. బ్యాటరీ ఏం చేస్తుంది, మనం కనెక్షన్ ఇవ్వగానే బ్యాటరీ స్విచ్ ఆన్ చేయగానే ఛార్జెస్ అనేవి ఈ వైర్ గుండా మూవ్ అవుతూ ఉంటాయి. సో అలా ఛార్జెస్లో మోషన్ తెప్పించగలిగే ఫోర్స్ ఎవరైతే చేస్తున్నారో దాన్ని మనం ఈఎంఎఫ్ అంటాము. అయితే ఇక్కడ మనకి సింపుల్ సర్క్యూట్లో బ్యాటరీ ఈ పని చేస్తుంది. బ్యాటరీని కనెక్ట్ చేయడం ద్వారా ఈ బల్బ్ వెలుగుతుంది, ఛార్జెస్ మూవ్ అవుతున్నాయి, బల్బ్ వెలుగుతుంది. సో ఈ పని ఎవరు చేస్తున్నారు, బ్యాటరీ అనేవాడు చేస్తున్నాడు. సో ఇవన్నీ ఈఎంఎఫ్ అంటాం టెక్నికల్ టర్మ్లో. సో ఈఎంఎఫ్ ఏంటి,
it is doing some work to bring the charge from one end to the other end, one terminal to the other terminal. ఒక టెర్మినల్ నుంచి రెండవ టెర్మినల్కి ఛార్జ్ని పంపించడం కోసం చేసే వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈఎంఎఫ్ అంటాం. దీని యూనిట్స్ కూడా వోల్ట్సే, క్యాపిటల్ వితో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ రెండు చూడటానికి ఒకే యూనిట్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. మరి రెండు సేమా డిఫరెంటా? సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా ఈఎంఎఫ్ వీటి డిఫరెన్స్ ఏంటి అంటే, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఒక కండక్టర్ యొక్క 2 ఎండ్స్ మధ్య మనం చెప్పబడే పొటెన్షియల్. ఈఎంఎఫ్ అనేది ఒక బ్యాటరీ యొక్క 2 ఎండ్స్ మధ్య చెప్పబడే పొటెన్షియల్. ఇక్కడ ఒక ఛార్జ్ని ఒక పాయింట్ దగ్గర నుంచి రెండో పాయింట్కి మనం ఎలా మూవ్ చేయడానికి చేసే వర్క్ గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే దీని నుంచి మనం కూలంకషంగా తెలుసుకోవాలి అనుకుంటే మనం బ్యాటరీ యొక్క కాన్సెప్ట్ నేర్చుకుందాం. బ్యాటరీలో ఎలక్ట్రోలైట్ ఉంటుంది, 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోలైటు పాజిటివ్ అయాన్స్ అన్నీనేమో పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి, నెగిటివ్ అయాన్స్ అన్నీనేమో నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి డిపాజిట్ అయినప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ అనేది లిక్విడ్. ఇలా డిపోజ్ అయినప్పుడు ఈ ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఎండ్స్ డిఫరెంట్ పొటెన్షియల్స్ మీద ఉన్నాయంటాం. ఇదంతా నెగిటివ్ పొటెన్షియల్, ఇదేమో పాజిటివ్ పొటెన్షియల్. సో ఎప్పుడైతే మనం దీన్ని మధ్యలో ఒక వైర్తో కనెక్ట్ చేస్తామో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి త్రూ వైర్ ద్వారా వెళ్తాయి, అంటే సాలిడ్ ద్వారా వెళ్తాయి. లిక్విడ్ కానీ గ్యాసెస్ కానీ అటామిక్ స్పేసింగ్ అనేది చాలా దూరంగా ఉంటుంది, కాబట్టి ఎలక్ట్రాన్ షేరింగ్ అనేది చాలా కష్టం. అదే సాలిడ్లో అయితే ఈజీ. కాబట్టి 2 పొటెన్షియల్లీ డిఫరెంట్గా ఉన్న, ఇక్కడేమో నెగిటివ్ పొటెన్షియల్, ఇది పాజిటివ్ పొటెన్షియల్, పొటెన్షియల్లీ డిఫరెంట్గా ఉన్న 2 ఆబ్జెక్ట్స్ని మనం ఒక కండక్టర్తో కలిపినప్పుడు ఈ నెగిటివ్ ఎండ్ నుంచి పాజిటివ్ ఎండ్కి ఛార్జెస్, దట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. సో ఈ డిఫరెన్స్ ఎలా ఏర్పడింది? కెమికల్ ద్వారా ఏర్పడింది. సో ఒక ఎలక్ట్రోడ్కి ఇంకో ఎలక్ట్రోడ్కి మధ్య ఉన్న ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కెమికల్ ద్వారా ఏర్పడింది. సో ఇది వర్క్ డన్ బై ద కెమికల్ ఫోర్స్ ఇన్సైడ్ ద బ్యాటరీ. ఇది వర్క్ డన్ టు బ్రింగ్ ద ఛార్జ్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద కండక్టర్ టు ద అదర్ ఎండ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే డిఫరెన్స్, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఆన్ ద ఛార్జ్ టు బ్రింగ్ ద ఛార్జ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్. ఇక్కడ ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి ఎవరు తీసుకొస్తున్నారు ఛార్జ్? ఈ పాజిటివ్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, కాబట్టి ఆ ఎలక్ట్రికల్ ఫోర్స్ FE L అనే డిస్టెన్స్ ఉన్న కండక్టర్ మధ్య ఛార్జెస్ని ఫ్లో చేస్తుంది. సో L/Q. ఈ Q అనేది ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అదర్ ఎండ్. ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి మూవ్ అవుతున్న ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్. సో ఇక్కడ ఈఎంఎఫ్ ఏంటి అంటే వర్క్ డన్ ఆన్ ఎ ఛార్జ్. సో ఇది కూడా ఏంటి, వర్క్ డన్ ఏంటి? ఈ వర్క్ డన్ ఎవరు చేశారు? కెమికల్ ఫోర్స్ చేసింది. సో FE ఇంటూ డిస్టెన్స్ D/Q. FE ఇంటూ డిస్టెన్స్ బై Q. ఈ డిస్టెన్స్ ఏంటంటే 2 ఎలక్ట్రోడ్ల మధ్య ఉన్న దూరం, ఈ D. సో ఇది కెమికల్ ఫోర్స్ చేసింది, ఎలక్ట్రికల్ ఫోర్స్ కాదు, కెమికల్ ఫోర్స్ చేసింది FC ఇంటూ D/Q. న్యూటన్స్ లెంత్ మీటర్, ఇది ఛార్జ్, ఇది న్యూటన్ లెంత్ యూనిట్ మీటర్, క్యూ యూనిట్ ఛార్జ్. సో న్యూటన్ మీటర్ పర్ కూలుమ్ అనేది దీని యూనిట్, ఇక్కడ కూడా న్యూటన్ మీటర్ పర్ కూలుమ్ అనేది యూనిట్. సో వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్కైనా ఈఎంఎఫ్కైనా కూడా ఒకటే యూనిట్. సో ఇవి వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అన్నమాట. ఇక కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనం తెలుసుకోవాల్సిన మరొక పార్ట్ ఓమ్స్ లా. ఓమ్స్ అనే అతను ఏం చేశాడంటే ఒక కండక్టర్ తీసుకున్నాడు, ఈ కండక్టర్కి బ్యాటరీ కనెక్ట్ చేశాడు. దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక రియోస్టాట్ అనే పరికరాన్ని వాడాడు. ఈ సర్క్యూట్లో వెళ్తున్న కరెంట్ని చెక్ చేయడానికి యామ్మీటర్ వాడాడు. ఈ కండక్టర్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ తెలుసుకోవడానికి వోల్ట్ మీటర్ వాడాడు. సో మన పాఠంలో మనకి వోల్ట్ మీటర్, యామ్మీటర్ అని 2 డివైజెస్ గురించి ఇవ్వడం జరిగింది. యామ్మీటర్ వచ్చేసి కరెంట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, వోల్ట్ మీటర్ వచ్చేసి పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేస్తుంది. ఈ ఓమ్స్ లా ఏంటి అంటే ఒక కండక్టర్ దగ్గర 2 ఎండ్స్ ఉంటాయి. ఈ 2 ఎండ్స్ మధ్య ప్రవహిస్తున్న కరెంటు, వెళ్తున్న కరెంటు ఇప్పుడు ఆ 2 ఎండ్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అనులోమానుపాతము అంటారు. V ఈజ్ ప్రపోర్షనల్ టు I. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ చేస్తే V ఈజ్ ఈక్వల్ టు IR. R అనేది ఈ కండక్టర్ యొక్క ప్రాపర్టీ, దట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ యొక్క యూనిట్ వచ్చేసి ఓమ్, SI యూనిట్, రిప్రజెంటేషన్ వచ్చేసి ఒమేగా. రెసిస్టెన్స్ అనేవి ఒక 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
టెంపరేచర్ అనే ఫ్యాక్టర్, అంటే ఈ రెసిస్టరు ఎంత వేడిగా ఉంటుంది, ఎంత చల్లగా ఉంది అంటే దాని టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే సబ్స్టాన్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అది కాపరా, గోల్డా అనే దాని మీద బేస్ చేసుకుని ఉంటుందన్నమాట రెసిస్టెన్స్. అలాగే దాని లెంత్ ఆఫ్ ద కండక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది రెసిస్టెన్స్ అనేది. ఓమ్స్లో యాక్చువల్ డెఫినేషన్ ఏంటి అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దట్ కండక్టర్. ఈ కండక్టర్లో వెళ్ళే కరెంట్ ఈ కండక్టర్ యొక్క ఎండ్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇప్పుడు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. కానీ టెంపరేచర్ మారినట్లయితే ఆ కరెంట్ కూడా వాల్యూ కూడా మారిపోతుంది. సో అలాగే సబ్స్టాన్స్, ఒక్కొక్కసారి కాపర్ వైర్ వాడతారు, ఒక్కొక్కసారి అల్యూమినియం వైర్ వాడతాం, ఒక్కొక్కసారి గోల్డ్ వైర్ వాడతారు కరెంట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. జనరల్గా కాపర్ వైరు మన ఇళ్లలో వాడే వైర్స్లో వాడతాం. అలాగే అల్యూమినియం లేదా అదర్ మెటీరియల్స్ యొక్క అల్యూమినియం ఎల్లాయిస్ అన్నింటినీ కూడా మనం అంటే కరెంట్ స్తంభాల్లో వాడతారు. అలాగే గోల్డ్, సిల్వరు లేదా గోల్డ్ లాంటి వాటినేమో మన సెల్ ఫోన్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఎక్కువగా వాడతారు. సో వాటి స్థాయిని బట్టి మనం వాటి రెసిస్టెన్స్ని బట్టి మనం వాడుతున్నాం. సో సబ్స్టాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది రెసిస్టెన్స్. అలాగే లెంత్ అండ్ ఏరియా కూడా. సో లెంత్ అండ్ ఏరియా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్. లెంత్ ఆఫ్ ద కండక్టర్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే కరెంటు పాస్ అయ్యే పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ యొక్క లెంత్ పెరిగే కొద్దీ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఎందుకు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అదే సబ్స్టాన్స్లో ట్రావెల్ చేయాలి అంటే కష్టం. సో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే లెంత్ పెరుగుతున్న కొద్దీ చాలా కష్టపడాలి చార్జ్ ఎక్కించి అటు వెళ్ళడానికి. సో అందుకని రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్. సో అలాగే రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/A. 1/A అంటే క్రాస్ సెక్షనల్ ఏరియాకి విలోమానుపాతంలో ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/A, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ అని చదవచ్చు. ఒక సన్న గొట్టంలోంచి వాటర్ పోవాలంటే ఎంత కష్టం, అదే ఒక లావు గొట్టంలోంచి వెళ్ళాలంటే ఎంత ఈజీ. సో రెండింటిని క్లబ్ చేస్తే మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్/ఏ. సో ఇది ఒక కండక్టర్లో రెసిస్టెన్స్ కనుక్కోవడానికి స్టాండర్డ్ ఫార్ములా. ఈ రో ఏంటి అంటే రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు. సో ఈ ఫార్ములా రీషఫల్ చేస్తే రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఏ/ఎల్. దీని యూనిట్ వచ్చేసి ఆర్కి ఓము, ఇది మీటర్ స్క్వేర్, ఏరియా అంటే మీటర్ స్క్వేర్ యూనిట్, అలాగే లెంత్కి మీటర్ క్యాన్సిల్. సో ఓమ్ మీటర్ అనేది దీని యొక్క యూనిట్, రో అనే దాని యొక్క యూనిట్. రో ఏంటి, రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో ఇది కండక్టర్లో ఉన్న రెసిస్టెన్స్. ఈ రో అనేది ఒక పర్టికులర్ సబ్స్టాన్స్ని బట్టి ఉంటుంది. మీకు టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. వాటిలో రెగ్యులర్గా వాడే మెటీరియల్స్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ చెక్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్నవి నోట్ చేసుకుంటే మనకు రేపు బిట్స్లో కానీ లేదా ప్రాబ్లమ్స్లో వాడవలసి వస్తే మనం ఈజీగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో దీనిలో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. సో రెసిస్టర్ అంటే ఏంటి అంటే ద డివైస్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్ ఈజ్ కాల్డ్ రెసిస్టర్. ఆర్తో రిప్రజెంట్ చేస్తాము. ఈవెన్ రెసిస్టెన్స్ని కూడా ఆర్తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ డివైస్ని రెసిస్టర్ అంటారు. ఆ డివైస్ చూపించే ప్రాపర్టీ రెసిస్టెన్స్. సో ఇది కూడా కండక్టరే, కాకపోతే కొంచెం లేట్గా ఛార్జెస్ని మూవ్ చేస్తుంది లేదా కష్టంగా ఛార్జెస్ని మూవ్ చేస్తుంది. ఈ లెసన్లో ఎర్లీ కాన్సెప్ట్స్లో మనకి ఏం చెప్పారంటే కండక్టర్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్ అన్నాడు. కండక్టర్ అంటే ద మెటీరియల్ విచ్ కండక్ట్స్ ద చార్జెస్ త్రూ ఇట్ ఈజ్ కాల్డ్ కండక్టర్. కాపరు, ఐరన్, సిల్వరు ఇలాంటివన్నీ కూడా తమ గుండా ఛార్జెస్ని ఫ్లో చేస్తాయి. సో అటువంటి వాటిని కండక్టర్స్ అంటాం. రెండవది ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే ద మెటీరియల్ విచ్ డస్ నాట్ పాస్ ఎలక్ట్రిసిటీ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ ఇన్సులేటర్స్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి వుడ్, ప్యూర్ వాటరు, ఇలాంటివన్నీ కూడా ఇన్సులేటర్స్ అనమాట. కానీ కొన్ని సబ్స్టాన్స్ ఉంటాయి, అవి సెమీ కండక్టర్స్. అయితే ఈ సెమీ కండక్టర్స్ ఏం చేస్తాయి అంటే ఒక పర్టికులర్ కండిషన్ దగ్గర ఛార్జ్ని ఫ్లో చేస్తాయి తమ గుండా. అటువంటి వాటిని సెమీ కండక్టర్స్ అంటారు. ఫర్ సపోజ్ అది లైక్ సిలికాన్, జెర్మీనియం ఇలాంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి అంటే కొంచెం టెంపరేచర్ పెంచినప్పుడు లేదా ఇంకా వేరే కండిషన్స్ మనం మార్చినప్పుడు అటువంటి సందర్భంలో మాత్రమే అది
తమ గుండా ఎలక్ట్రాన్స్ని ఫ్లో చేసుకుంటాయి. అటువంటి మెటీరియల్స్ని సెమీ కండక్టర్స్ అంటారు. అయితే ఓమ్స్ ఏం చేశారంటే ఈ కండక్టర్స్కి సెమీ కండక్టర్స్కి మధ్య ఉన్న ఈ విఐ క్యారెక్టరిస్టిక్స్, విఐ అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని గ్రాఫ్ గీస్తే అతనికి వచ్చిన గ్రాఫ్ ఏంటి అంటే విఐ క్యారెక్టరిస్టిక్ ఇలా ఉంటాయంట దేనికి, కండక్టర్కి. సో మీరు ఎప్పుడు వాల్యూ తీసుకున్నా సరే దానికి తగ్గట్టు ఉంటుంది. అది ఏంటి, ఆ స్లోప్ వచ్చేసి దాని ఆర్. విఐ తీసుకుంటే వాటి స్లోప్ వచ్చేసి ఆర్. కానీ సెమీ కండక్టర్ కేసులో ఏం జరిగిందంటే అది ఇలా ఉంటుంది, పారాబోలా. అంటే ఒక సర్టన్ కండిషన్ దగ్గర ఏమో తక్కువ ఉంటుంది, బట్ ఒక సర్టన్ కండిషన్ దగ్గర ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇటువంటి గ్రాఫ్ వచ్చేసి సెమీ కండక్టర్స్ అంటాము, ఇటువంటి గ్రాఫ్ వచ్చేసి కండక్టర్స్ అంటాము. లేదా ఈ కండక్టింగ్ గ్రాఫ్ని చూపించే వాటిని ఓమిక్ కండక్టర్స్ అంటారు. సో ఇలాంటి పారాబోలా చూపించే వాటిని నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. సో నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. సో ఇది ఓమ్స్ అనేవాడు డిస్క్రైబ్ చేసింది. అంటే ఓమ్స్ లా దగ్గర నుంచి, ఓమ్స్ లాలో ఒక కండక్టర్కి ఉన్న ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ డిపెండ్ అయ్యే క్వాంటిటీస్, అలాగే ఆ ప్రాపర్టీస్ యొక్క గ్రాఫిక్ నేచర్ తీసుకున్నారు. ఓమిక్ కండక్టర్స్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే రెసిస్టరు, కెపాసిటర్ అంటాము. అలాగే నాన్ ఓమిక్ కండక్టర్స్లో వచ్చేసి డయోడ్ లేదా ట్రాన్సిస్టరు. సో ఇలాంటి వాటికి నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. సో ఇప్పటిదాకా మనం రెసిస్టెన్స్, దాని యొక్క లిమిటేషన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక సింపుల్ సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో మనం ఇప్పటిదాకా నేర్చుకుంది ఒక రెసిస్టరు అంటే ఒక కన్జ్యూమరు, దానికి ఒక సోర్సు, దాన్ని డిటెక్ట్ చేయడానికి ఒక యామ్మీటరు, కన్జ్యూమర్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ని డిటెక్ట్ చేయడానికి ఒక వోల్టీమీటరు. ఇలా ఒక సింపుల్ సర్క్యూట్ తీసుకున్నాం. అయితే సర్క్యూట్ అంటే చాలా సింపుల్ సర్క్యూట్, కానీ జనరల్గా మనం యూసేజ్ చేసే సర్క్యూట్స్లో చాలా రెసిస్టర్స్ ఉంటాయి, చాలా సోర్సెస్ ఉంటాయి. సో అటువంటి సందర్భంలో మనకి జనరల్గా ఉండే సర్క్యూట్స్లో మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి ప్యారలల్ కాంబినేషన్, ఇంకోటి సిరీస్ కాంబినేషన్. ఇవి రెండు రకాలు, ప్యారలల్ అండ్ సిరీస్ కాంబినేషన్స్. అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో మన దగ్గర ఒక 3-4 కండక్టర్స్ ఉన్నాయి. అంటే ఒక బల్బు, ఒక ఫ్యాను, ఒక ఏసీ, అలాంటివన్నీ కూడా రెసిస్టర్స్ కింద లెక్క. సో ఇవన్నీ ఒక వరుసగా మనం కనెక్ట్ చేసినట్లయితే అవి సిరీస్ కాంబినేషన్ అంటాం. ఫర్ సపోజ్ మన దగ్గర ఒక 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ 3 రెసిస్టర్స్ యొక్క ఎండ్స్ని పాయింట్అవుట్ చేద్దాం. 1 2 1 2 1 2. సో ఒకదాని ఫస్ట్ ఎండ్ రెండవ దాని సెకండ్ ఎండ్కి కనెక్ట్ చేస్తూ ఈ విధంగా ఉంటే, ఇలా అన్ని ఎండ్స్ తీసుకెళ్ళి ఒక సోర్స్ మనం కనెక్ట్ చేసినట్లయితే ఇటువంటి కాంబినేషన్ని సిరీస్ కాంబినేషన్ అంటాం. లేదా రెసిస్టర్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టి 1 2 1 2 1 2, సో అన్ని సిమిలర్ ఎండ్స్ ఒక దగ్గర కనెక్ట్ చేయటం. ఇలా చేసి ఆ కనెక్ట్ చేసిన పాయింట్ని తీసుకువెళ్ళి ఒక సోర్స్కి మనం కనెక్ట్ చేసినట్లయితే, సో ఇటువంటి కాంబినేషన్ని ప్యారలల్ కాంబినేషన్ అంటాం, సిరీస్ అండ్ ప్యారలల్. సో ఇటువంటి సందర్భంలో ఒక్కొక్క రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ R1 R2 R3, ఇక్కడ R1 R2 R3. సో వీటి రెసిస్టెన్సెస్ R1 R2 R3 కనుక అయినట్లయితే ఇవి ఇండివిజువల్ రెసిస్టెన్సెస్. కానీ ఇవన్నీ సర్క్యూట్లో కనెక్ట్ చేయడం వల్ల సర్క్యూట్ మొత్తం ఒక కామన్ రెసిస్టెన్స్ని అది చూపిస్తుంది. దాన్ని ఆర్ ఎఫెక్టివ్ అంటాము, లేదా ఆర్ అని తీసుకోవచ్చు. సో ఈ ఆర్ ఎఫెక్టివ్ సిరీస్ కాంబినేషన్లో ఏ విధంగా ఉంటుంది, ప్యారలల్ కాంబినేషన్లో ఏ విధంగా ఉంటుందో మనం ఆల్రెడీ డెరివేషన్ ఉన్నది టెక్స్ట్ బుక్లో. సో అది ఎలాగుంటుందంటే సిరీస్ కాంబినేషన్లో వచ్చేసి ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్సెస్ R1 + R2 + R3. అదే ప్యారలల్ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే రెసిప్రోకల్ ఆఫ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్సెస్. అంటే రెసిప్రోకల్ అంటే 1/R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1/R1, రెసిప్రోకల్ ఆఫ్ R1 ప్లస్ రెసిప్రోకల్ ఆఫ్ R2 ప్లస్ రెసిప్రోకల్ ఆఫ్ R3, 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. అదే ప్యారలల్ కాంబినేషన్లో ఇలాగా, సిరీస్ కాంబినేషన్లోనేమో ప్రతిదాన్ని యాడ్ చేసేయటం అనమాట. సో ఈ ఫామ్లో మనం గుర్తుపెట్టుకుంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మనం కనుక్కోవచ్చు ఒక ఇచ్చిన మన కాంప్లికేటెడ్ సర్క్యూట్కి. అయితే మన టెక్స్ట్ బుక్లో ఇవి ఇవ్వటం జరిగింది, వీటి డెరివేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవి వేటిని బేస్ చేసుకొని ఇవ్వటం జరిగిందో మనం చదువుకొని ఉన్నాం. అదేంటంటే కిర్చాఫ్ లాస్. కిర్చాఫ్ లాస్ జంక్షన్లా, లూప్లా, లేదా కరెంటులా, వోల్టేజ్లా అంటారు.
వీటిని బేస్ చేసుకొని కూడా ఇవి చెప్పొచ్చు, లేదా ఇవి చెప్పిన తర్వాత కూడా మనం అవి చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మీకు ముందు అవి డిస్కస్ చేస్తాను. కిర్చాఫ్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈ కాంప్లికేటెడ్ సర్క్యూట్స్కి తను ఒక పద్ధతి చెప్పాడు. అదేంటి అంటే జంక్షన్ లా ఒకటి, రెండోది లూప్ లా. జంక్షన్ లా ఏంటి అంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గరికి వస్తున్న కరెంట్స్ యొక్క సమ్ ఏమైతే ఉంటుందో అది అక్కడి నుంచి బయటికి వెళ్తున్న కరెంట్స్ యొక్క సమ్కి సమానం. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక జంక్షన్ తీసుకున్నాం, ఇలా 4-5 కండక్టర్స్ వచ్చి ఒక దగ్గర కనుక జాయిన్ అయితే దీన్ని జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దగ్గరికి వచ్చే కరెంట్స్ జంక్షన్ నుంచి లీవ్ అయ్యే కరెంట్స్కి సమానం. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ I1, ఇది I2, ఇది I3 కనుక అనుకుంటే ఇవన్నీ ఇన్కమింగ్ కరెంట్స్ అనమాట, కరెంట్స్. సో I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు ఇది I4 కనుక అనుకున్నట్లయితే బయటకు పోయే కరెంట్ ఇది I4. ఇది స్థూలంగా అతను చెప్పిన లా, జంక్షన్ లా లేదా కరెంట్ లా. అంటే కరెంట్స్ గురించి చెప్పాడు కాబట్టి కరెంట్ లా. ఇక లూప్ లా తీసుకుందాం. ఏదైనా ఒక సర్క్యూట్ కాంబినేషన్లో ఒక సర్క్యూట్లో డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి, కన్జ్యూమర్స్ ఉంటాయి. సో అటువంటి సందర్భంలో అతను చెప్పింది ఏంటంటే సమ్ ఆఫ్ సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు, ఒక లూప్లో మీరు ఒక లూప్ అంటారు, అంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్ని ఒక లూప్ అంటారు. సో ఏదైనా ఇటువంటి లూప్ ఒకటి కన్సిడర్ చేస్తే దీనిలో సమ్ ఆఫ్ సోర్సెస్ ఈఎంఎఫ్స్, సమ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్ లేదా పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఆఫ్ ఇండివిజువల్ కండక్టర్స్. ఇక్కడంటే ఒకటే ఉంది కాబట్టి ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇంకొక బ్యాటరీ తీసుకున్నా, దీన్ని ε1 ε2 అంటున్నాను. అంటే 2 ఈఎంఎఫ్స్. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉందనుకుందాం R1 R2. సో ఇది ε1 ఇది సోర్స్ ప్లస్ ఇది ε2 ఇది ఇంకో సోర్స్. ఈ సోర్స్ సమ్ము పొటెన్షియల్ ఏవైతే ఉన్నాయో ఈ సోర్స్ల యొక్క పొటెన్షియల్ వాటిని సమ్ తీసుకుంటే అంటే కలుపుకుంటే అది దేనికి సమానం అంటే వీటి దగ్గర ఉన్న పొటెన్షియల్ డ్రాప్స్కి సమానం. అంటే ఇక్కడ ఉన్న కండక్టర్స్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డ్రాప్స్, లైక్ ఇక్కడ కరెంట్ వెళ్తుంది అనుకోండి IR1 ప్లస్ IR2. ఇక్కడ వెళ్తున్న కరెంట్ I అనుకుంటే ఇక్కడ వెళ్తున్న కరెంట్ I అనుకుంటే IR1 ప్లస్ IR2 అంటే V1 ప్లస్ V2 అని అర్థం. సో అతను చెప్పింది ఏంటంటే సమ్ ఆఫ్ పొటెన్షియల్ సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్. టెక్స్ట్ బుక్లో మనకి ఇంకో రకంగా ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ సోర్సెస్ అండ్ పొటెన్షియల్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇవి ఇటు పక్కకు తీసుకొచ్చి ε1 ప్లస్ ε2 ప్లస్ V1 ప్లస్ V2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది డెఫినేషన్ ప్రకారం రాసేది. అయితే మీకు ఈజీగా గుర్తునే పద్ధతి ఇది. సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు డ్రాప్స్. ఇవన్నీ సప్లై చేస్తున్నాయి, ఇవన్నీ ఖర్చు చేస్తున్నాయి. సో అది గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు అర్థం అవుతుంది. సో సమ్ ఆఫ్ పొటెన్షియల్ సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్. సో ఎంత అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాం అంత కన్జ్యూమ్ చేస్తున్నాం. సో అది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా దీని మీద ఉన్న ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో ఇవి రెండు కిర్చాఫ్ చెప్పింది. సో ఒకటేమో కరెంట్ లా, ఒకటి వోల్టేజ్ లా లేదా జంక్షన్ లా అండ్ లూప్ లా. సో లూప్ లాని బేస్ చేసుకొని మనం సిరీస్ కాంబినేషన్ రెసిస్టెన్స్ చెప్పొచ్చు. జంక్షన్ లాని బేస్ చేసుకొని ప్యారలల్ కాంబినేషన్ చెప్పొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎలాగో చూద్దాము. ఒక సిరీస్ కాంబినేషన్లో ఏం జరుగుతుంది అంటే ఇది ఒక లూప్. ఈ లూప్లో పొటెన్షియల్ సోర్స్ ఏంటి, ఇది V ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డ్రాప్ V1, ఇక్కడ V1 అనుకుందాం, ఇక్కడ V2 అనుకుందాం, ఇక్కడ V3 అనుకుందాం. సోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్ V1 ప్లస్ V2 ప్లస్ V3. V అంటే ఇందులో వెళ్తున్న కరెంట్ I, R ఎఫెక్టివ్ ఇందులో టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు V1 IR1 ప్లస్ IR2 ప్లస్ IR3. ఎందుకంటే ఈ లూప్లో సింగిల్ లూప్ కాబట్టి ఈ లూప్లో వెళ్తున్న కరెంటు ఒకటే I. సో ఇక్కడ I కామన్ తీసి మనం క్యాన్సిల్ చేస్తే R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇది లూప్ లాని బేస్ చేసుకొని సిరీస్ కాంబినేషన్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని మనం చెప్పొచ్చు. ఇప్పుడు జంక్షన్ లా చూద్దాం. జంక్షన్ లా ఏంటి, జంక్షన్ లోపలికి వచ్చే కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు జంక్షన్ బయటికి వెళ్ళే కరెంట్స్. సో మనకి ఇక్కడ ఒక 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ 3 రెసిస్టర్స్లో లోపలికి వచ్చే కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు బయటికి వెళ్ళే కరెంట్స్ I1 ప్లస్ I2 ప్లస్ I3. I అంటే ఏంటంటే V/R ఎఫెక్టివ్. I అనేది టోటల్ కరెంటు. సో టోటల్ పొటెన్షియల్ డ్రాప్ డివైడెడ్ బై టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు I1 ఎక్కడికి వెళ్తుంది, ఈ రెసిస్టర్లోకి వెళ్తుంది, R1 రెసిస్టర్లోకి. I2 R2 రెసిస్టర్లోకి వెళ్తుంది, I3 R3 రెసిస్టర్స్లోకి వెళ్తుంది.
సో వీటి మధ్య పొటెన్షియల్ డ్రాప్స్ కూడా ఎలా ఉంటాయంటే టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అయితే ఉందో అంతే ఉంటాయి. కాబట్టి ఇది V/R1 ప్లస్ V/R2 ప్లస్ V/R3. సో ఇక్కడ V కామన్ తీస్తే మనకి R effective is equal to 1/R effective is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. సో ఇది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. ఇది దేని మీద డిపెండ్ అయింది? జంక్షన్ లాని బేస్ చేసుకొని మనం చెప్పాం. సో ఇది టోటల్గా కిర్చాఫ్ లా అండ్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ మనకి ఇవ్వబడిన 2 కాంబినేషన్స్, అందుకని ఇలా చేసామన్నమాట. వాటి డిపెండెన్సీస్ ఆన్ కిర్చాఫ్ లా చెప్పాం. సో కిర్చాఫ్ లా గురించి మనం చెప్పడం జరిగింది, జంక్షన్ లా అండ్ లూప్ లా. సో అవి సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్తో ఎలా రిలేట్ అయిందో కూడా చెప్పాను. ఇప్పుడు మనం అదే లాని బేస్ చేసుకుని ఒక కాంప్లికేటెడ్ సర్క్యూట్ గురించి మనం చూద్దాం. ఈ కాంప్లికేటెడ్ సర్క్యూట్ మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో దాని నుంచి మనం ఒక సిమిలర్ ఫిగర్ని గీసి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఈ సర్క్యూట్లో మనకి 2 సోర్సెస్ ఉన్నాయి, అలాగే 3 డ్రాప్స్ అంటే రెసిస్టర్స్ ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకుని మనం కిర్చాఫ్ వోల్టేజ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనకి కనపడటానికి ఇక్కడ 2 లూప్స్ ఉన్నా సరే, క్లోజ్డ్ లూప్స్ ఉన్నా సరే, మనకి ఇంకొక క్లోజ్డ్ లూప్ కూడా ఉంది, అది ఈ పాత్, ఇది థర్డ్ క్లోజ్డ్ లూప్. సో మనకి 3 క్లోజ్డ్ లూప్లు ఉంటాయని జరిగింది. సో ఈ 3 క్లోజ్డ్ లూప్స్ని బట్టి మనం కిర్చాఫ్ లా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సోర్స్ ఇలా ఉంది కాబట్టి కరెంట్ ఇది డైరెక్షన్, ఇక్కడ సోర్స్ ఇలా ఉంది కాబట్టి కరెంట్ డైరెక్షను. సో దీన్ని I1, దీన్ని I2 అనుకుందాం, దీన్ని E1, దీన్ని E2, ఇది R1, R2, R3 అనుకుందాం. సో I1, I2 ఇక్కడ దాకా వచ్చినాయి, ఈ జంక్షన్ దగ్గర కలిసి దీనిలోకి ప్రయాణిస్తున్నాయి. సో ఇది I3 అనుకుందాం. సో ఇక్కడ నుంచి మనం తీసుకుందాం. ఫస్ట్ లూప్ కన్సిడర్ చేస్తాను. ఈ ఫస్ట్ లూప్లో E1, E2 ఉన్నాయి, R1, R2లు ఉన్నాయి. సో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను. యాంటీ క్లాక్ వైజ్కి నేను ఆపోజిట్ వెళ్తున్నప్పుడు మైనస్ కన్సిడర్ చేయాలి, ఎలాంగ్ వెళ్తున్నప్పుడు ప్లస్ కన్సిడర్ చేయాలి. సో ఈ డైరెక్షన్ నేను ఆపోజిట్ వెళ్తున్నాను. సో ఆపోజిట్లో మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళాను కాబట్టి ఇది E1. ఇక్కడ ప్లస్ నుంచి మైనస్కి వెళ్ళాను కాబట్టి మైనస్ E2. ఇవి సమ్ ఆఫ్ సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడికి వద్దాం, కరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నాను. ఇక్కడ కూడా I1 R1, ఎందుకంటే ఈ లూప్ మొత్తం లైన్లో I1 ఉంది. సో I1 R1, మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి మైనస్ I2 R2. సో సమ్ ఆఫ్ సోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్. సమ్ అంటున్నారు, మైనస్ ఎందుకు వేశారు అంటే నేను కన్సిడర్ చేస్తున్న ఒక డైరెక్షన్లో అయితే వాటి యొక్క ఇంటర్నల్ డైరెక్షన్ ఆపోజిట్గా ఉంది కాబట్టి మైనస్ కన్సిడర్ చేశాను, మైనస్ తీసుకున్నాను. ఇప్పుడు లూప్ 2కి రాద్దాం. కన్సిడర్ చేస్తుంది యాంటీ క్లాక్ వైజ్, కానీ ఇట్లా వెళ్తున్నాను, నెగిటివ్ లైన్లో వెళ్తున్నాను. ఇక్కడ మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాను. సో ప్లస్ E2, ఇంకేమైనా సోర్సెస్ ఉన్నాయి ఇక్కడ ఈ లూప్లో లేవు, ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సోర్సెస్ కాకుండా డ్రాప్స్ ఉన్నాయి R2, R3 దగ్గర. సో ఇది I2 R2. ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది కరెంట్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే ఉంది. సో ఇది ప్లస్ I3 R3. I3ని మనం I1 ప్లస్ I2 రాసుకోవచ్చు. సో సమ్ ఆఫ్ సోర్సెస్, ఇక్కడ ఒక సోర్సే ఉంది కాబట్టి E2 రాసాం, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డ్రాప్స్. ఇక్కడ ప్లస్ ఎందుకు రాసాము? ప్రతి కండక్టర్లో కరెంట్ డైరెక్షన్ ఎప్పుడు ఒకే డైరెక్షన్, మనం కన్సిడర్ చేసుకున్న డైరెక్షన్లోనే ఉంది కాబట్టి ప్లస్ రాశాను. ఇప్పుడు థర్డ్ లూప్, ఇది కన్సిడర్ చేద్దాం, అవుటర్ లేయర్. సో అవుటర్ లేయర్లో సోర్స్ E1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రెసిస్టెన్స్ R1 ఉంది కాబట్టి I1 R1, కరెంట్ డైరెక్షన్ కూడా అదే లూప్లో ఉంది కాబట్టి ప్లస్ I3 R3. ఇక్కడ కూడా I1 ప్లస్ I2 రాసుకుంటే సింప్లిఫికేషన్ మనకి ఈజీగా ఉంటుంది. సో ఇవి స్థూలంగా మనం లూప్స్ నుంచి మనం ఈక్వేషన్ రాయగలిగే పద్ధతి. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి పవర్, ఎలక్ట్రికల్ పవర్ అంటే వర్క్ డన్ బై ద సోర్స్ ఇన్ యూనిట్ టైం. పవర్ P ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ద సోర్స్ ఇన్ యూనిట్ టైం, లేదా వర్క్ డన్ బై ద అప్లయన్స్ ఇన్ యూనిట్ టైం. ఒక బల్బు వేసాము, ఆ బల్బు ఒక 2 hours పాటు వెలుగుతూ ఉంది ఎలక్ట్రికల్ కనెక్షన్లో. సో ఇట్ ఈస్ డిసిపేటింగ్ సమ్ ఎనర్జీ, ఇట్ ఈస్ డూయింగ్ సమ్ వర్క్ టు డిసిపేట్ ద ఎనర్జీ యూజింగ్ ఎలక్ట్రిసిటీ.
ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి కొంత వర్క్ చేస్తుంది ఈ డివైస్. సో ఇక్కడ ఎనర్జీ అంతా కూడా తను చేసిన వర్క్ రూపంలో డిసిపేట్ అవుతుంది. సో మనం ఎనర్జీగా కన్సిడర్ చేయొచ్చు, ఎనర్జీ డిసిపేటెడ్ ఇన్ యూనిట్ టైం. సో పవర్ అంటే ఎనర్జీ డిసిపేటెడ్ ఇన్ యూనిట్ టైం అని కూడా మనం తీసుకోవచ్చు. ఒక కండక్టర్ ఎండ్స్ మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఆ కండక్టర్ మధ్య జరిగే వర్క్తో ఎలా రిలేట్ అయి ఉంటుందో మనకు ముందు తెలుసు. పొటెన్షియల్ దగ్గర నుంచి V = W/Q మనకు తెలుసు. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. P = VQ, W = VQ సబ్స్టిట్యూట్ చేద్దాం. VQ/T. కానీ Q/T అంటే ఏంటి? చార్జ్ ఫ్లోన్ ఇన్ యూనిట్ టైం అంటే కరెంట్. సో P = VI. ఇది స్టాండర్డ్ ఫార్ములా పవర్కి. కొన్ని అప్లయన్స్కి రేటింగ్ కూడా ఈ VI ప్రకారం ఇస్తారు. అంటే మనం ఇళ్లలో వాడే హీటర్ ఉంటుంది చూసారా, అలాంటి హీటరు లేదా ఐరన్ బాక్స్ అలాంటి వాటికి పవర్ రేటింగ్ ఇస్తారు ఇక్కడ 1000 వాట్స్ అని, ఓకే, లేదా 220 volts 10 mA అని ఇలా ఇస్తారన్నమాట. అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్తారు లేదా పవర్ క్యారెక్టరిస్టిక్స్ ఇస్తారు. అంటే ఒక్కొక్క డివైస్కి ఇచ్చే పవర్ రేటింగ్ ఎలా ఉంటుంది. సో ఆ ఫార్ములా ఇది. ఇప్పుడు మనకి తెలుసు V = IR అని తెలుసు. అది సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, P = IR × I. సో I² R లేదా I = V/R రాయొచ్చు. సో P = V × Iని V/R రాస్తే ఇది V²/R. సో ఈ విధంగా మనం రెసిస్టెన్స్తో కూడా రిలేట్ చేస్తూ పవర్ని రాయొచ్చు. ఇది టోటల్గా ఒక అప్లయన్స్ యొక్క పవర్ కన్జంప్షన్ ఎలా జరుగుతుందో దాని పవర్ రేటింగ్ని బట్టి మనం చెప్తాం. ఈ అప్లయన్స్ని వాడటం వలన మనకి ఇళ్లలో కరెంట్ రీడింగ్ పెరుగుతూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు, ప్రతి ఇంటికి కరెంట్ మీటర్ ఉంటుంది. ఈ కరెంట్ మీటర్లో ఎంత రీడింగ్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఎలక్ట్రికల్ బిల్ ఇస్తారు. సో ఇది ఎలా ఇస్తారు అంటే, అక్కడ మనకి ఎలక్ట్రికల్ రీడింగ్లో చూపించే ఒక్కొక్క యూనిట్ = 1 kWh అంటారు. 1 kWh అంటారు. అంటే ఇక్కడ మీటర్ రీడింగ్లో చూపించే ఒక్కొక్క యూనిట్ యొక్క వాల్యూ లేదా ఒక్కొక్క యూనిట్ యొక్క SI సిస్టంలో ఉన్న యూనిట్ వాడేది ఏంటి అంటే 1 kWh. 1 kWh అంటే ఏంటో చూద్దాం ఒకసారి. 1 కిలోవాట్ అంటే వాట్ అంటే దేనికి యూనిట్? పవర్కి యూనిట్. పవర్ యొక్క SI యూనిట్ వాట్స్. సో ఇక్కడ కిలో వాట్స్ అంటే 1000 watts. అవర్ని మనం సెకండ్స్లో మారిస్తే 3600 seconds. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 36 × 10⁵ వాట్ సెకండ్. వాట్ సెకండ్ అంటే దేనికి యూనిట్ అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు తెలుసు పవర్ = వర్క్ డన్ ఇన్ యూనిట్ టైం లేదా ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ యూనిట్ టైం అని రాసాం. సో P × T = W అన్న రాయొచ్చు, E అన్న రాయొచ్చు. E అంటే ఇక్కడ ఎనర్జీ, నాట్ EMF. W అంటే వర్క్ డన్. సో ఎనర్జీ యొక్క SI యూనిట్ వచ్చేసి జౌల్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ యొక్క యూనిట్ వచ్చి వాట్, టైం యొక్క యూనిట్ వచ్చి సెకండ్. సో వాట్ సెకండ్ని జౌల్స్ అంటాం. సో ఈ వాట్ సెకండ్ మనం ఏమనొచ్చు? జౌల్స్ అనొచ్చు. సో దీన్ని 3.6 × 10⁶ రాస్తాను. అంటే 36 ఉంది, దీన్ని 3.6 × 10 రాయొచ్చు. 10 ఇక్కడ మల్టిప్లై చేస్తే 10⁶ జౌల్స్. సో 1 యూనిట్ ఆఫ్ హౌస్ హోల్డ్ కరెంట్ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు 3.6 × 10⁶ జౌల్స్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి వాల్యూ అడగవచ్చు. 1 kWh అంటే ఏంటి అంటే జౌల్స్లో దాని రిప్రజెంటేషన్ ఇది 3.6 × 10⁶ జౌల్స్. 1 kWh అంటే ఏంటి? మన హౌస్ హోల్డ్ కరెంట్లో మనం వాడే ఒక యూనిట్ ఆఫ్ కరెంట్ అంటున్నాం చూసావా, దానికి ఈక్వల్ ఇది. 1 యూనిట్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 kWh. దాని వాల్యూ వచ్చి 3.6 × 10⁶ జౌల్స్. మనకి ప్రాబ్లమ్స్లో ఎలా ఇస్తున్నారంటే, ఒక ఇంట్లో 2 బల్బ్స్ ఉన్నాయి, 2 ఫ్యాన్స్ ఉన్నాయి, ఒక AC ఉంది. సో ఒక్కొక్క దాని పవర్ రేటింగ్ ఇస్తారు మనకి. పవర్ రేటింగ్ చెప్పాను కదా ఇందాక. పవర్ రేటింగ్ అంటే ఒక్కొక్కటి ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనే దాని గురించి ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ అనుకోండి, జనరల్గా 60 watt బల్బ్ అంటారు. అలాగే ఫ్యాన్ అయితే ఒక 500 watts ఫ్యాన్ అంటారు. లేదా AC అయితే ఒక 1000 watts అంటారు. సో ఇలాగా దాని పవర్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి అప్లయన్స్కి మనం కొనేటప్పుడు. ఈ పవర్ రేటింగ్ తీసుకొని మనం అది ఎంతసేపు వాడారు అనే దాన్ని బేస్ చేసుకొని టోటల్ హౌస్ హోల్డ్ కరెంట్ ఎంత కన్జ్యూమ్ అయిందో మనం కనుక్కోవడానికి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఓవర్లోడింగ్.
దీని గురించి మనం చదువుకుందాం. ఇక్కడ ఓవర్లోడ్ అంటే మనకి ప్రతి అప్లయన్స్కి ఒక పవర్ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. పవర్ ఇవ్వడం కానీ లేదా విఐ క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వడం ద్వారా కానీ 1000 వాట్స్ లేదంటే 220 వోల్ట్స్ అండ్ 4 మిల్లీ యాంపియర్స్ ఇట్లా కోడింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోడింగ్ని బట్టి మనం ఆ డివైస్ ఎంత పవర్ డ్రా చేస్తుందో తెలుసుకోవచ్చు. సో అయితే మనం హౌస్ హోల్డ్ కరెంట్ ఎలా వస్తుంది అంటే ఎలాంటి కాంబినేషన్లో ఉంటుందంటే మన ఎలక్ట్రికల్ పవర్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే 2 వైర్లు లేదా 3 వైర్లు కలిగి ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి లైవ్ వైరు, ఒకటేమో ఎర్త్ వైరు. లైవ్ వైర్, ఎర్త్ వైర్. లైవ్ వైర్ అంటే మన దృష్టిలో సింపుల్ సర్క్యూట్లో లెక్క ఏంటంటే పాజిటివ్ ప్యానల్, ఎర్త్ వైర్ అంటే నెగిటివ్ ప్యానల్. సో ఇవి రెండు ఒక బ్యాటరీ లాగా మనం ఊహించుకున్నట్లయితే దీని నుంచి ఒక బల్బ్కి, ఒక ఫ్యాన్కి, ఓకే, లేదా వేరే ఒక ఫ్రిడ్జ్కి ఇలా అప్లయన్సెస్ని మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే సర్క్యూట్కి అది చూడటానికి ఇలా ఉంటుంది. అయితే ఇది సిరీస్ సర్క్యూట్. ఇలా కనెక్ట్ చేసినట్లయితే ఫర్ సపోజ్ బల్బు కనుక పగిలిపోయినట్లయితే బ్రేకప్ అయితే ఇక్కడ కరెంట్ డైరెక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఇది ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. సో ఇటువంటి సందర్భంలో సిరీస్ కాంబినేషన్ అనేది కుదరదు. సో ఇట్లాంటి వాటన్నిటికి కూడా ప్యారలల్ కాంబినేషన్ అవసరం. సో ఎప్పుడైతే మనం ఈ లైవ్ వైర్, ఎర్త్ వైర్ నుంచి ఒక కనెక్షన్ తీసుకుంటామో ఈ కనెక్షన్ నుంచి మనం ఒక బల్బ్ని లేదా ఒక ఫ్యాన్ని లేదా ఇతర డివైజెస్ అన్నింటినీ కూడా ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏదన్నా ఒక డివైస్ చెడిపోతే మిగిలిన డివైస్ నార్మల్గా వర్క్ అవుతాయి. సో వీటన్నిటికీ కూడా ప్యారలల్గా ఒకే పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై అవుతుంది. కాబట్టి వాటి పవర్ రేటింగ్స్ని బట్టి అందులోకి వెళ్ళే కరెంటు డిసైడ్ చేయడం జరుగుతుంది. మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ లోడ్స్కి డిఫరెంట్ కరెంట్స్ ఇచ్చే పిక్చర్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్యారలల్ కాంబినేషన్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ హౌస్ హోల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇలా అప్లయన్సెస్ ప్యారలల్ కాంబినేషన్ కనెక్ట్ చేయడం ద్వారా ఎట్ కామన్ పొటెన్షియల్స్ వీటికున్న రెసిస్టెన్స్ని బట్టి ఇవి వీటి ఓన్ కరెంట్స్ని అది డ్రా చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ బల్బ్ ఒక కరెంట్ని డ్రా చేస్తే ఫ్యాన్ ఇంకో కరెంట్ని డ్రా చేస్తుంది. అలాగే ఇక్కడ వేరే అప్లయన్స్ ఇంకో కరెంట్ని డ్రా చేస్తుంది అనుకుందాం. సో ఇవన్నీ ఏం చేస్తుంది, ఈ కరెంట్స్ని డ్రా ఎక్కడి నుంచి చేయాలి, బ్యాటరీ నుంచి చేయాలి. సో అలాంటి బ్యాటరీ నుంచి చేస్తున్నప్పుడు ఎక్కువ కరెంట్ డ్రా చేస్తున్నప్పుడు ఈ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఈ హై రెసిస్టెన్స్ దగ్గర దెబ్బతింటానికి అవకాశం ఉంది, లేదా ఈ డివైసే దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి పద్ధతిని ఏమంటారంటే ఓవర్లోడింగ్. అంటే ప్యారలల్ కాంబినేషన్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని మనం కనెక్ట్ చేయడం ద్వారా డిఫరెంట్ కరెంట్స్ని ఆ డివైజెస్ డ్రా చేయడం ద్వారా ఆ కరెంట్స్ మొత్తం కలుపుకుంటే మనకి మెయిన్ సర్క్యూట్ దగ్గర టోటల్ కరెంట్ ఎక్కువ అయిపోతుంది. అలాంటి సందర్భంలో ఎక్కువ కరెంటు లోపలికి వచ్చినప్పుడు మన డివైజెస్ బ్రేక్ అవడానికి అవకాశం ఉంది. సో అటువంటి సందర్భాన్ని ఓవర్లోడ్ అంటారు. సో అటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే డివైజెస్ చెడిపోతాయి. అలా చెడిపోకుండా ఉండాలంటే ఒక కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే ఫ్యూజ్ కాన్సెప్ట్. ఫ్యూజ్ అంటే దాన్ని జనరల్గా సర్క్యూట్స్లో ఇలా డినోట్ చేస్తారు. ఈ ఫ్యూజ్లో ఏముంటుందంటే లెస్ డైమెన్షన్స్ ఉండి హై రెసిస్టెన్స్ ఉన్న ఒక స్మాల్ వైర్ని మనం కనెక్ట్ చేస్తారు ఈ పవర్ వెళ్ళే దారిలో. ఈ కనెక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే హై కరెంట్స్ డ్రా అయినప్పుడు ఈ వైర్ మెల్ట్ అయిపోతుంది. సో మెల్ట్ అయ్యి బ్రేక్ అయిపోతుంది. ఇది బ్రేక్ అయిన మరుక్షణం సర్క్యూట్ లోపలికి వెళ్ళే కరెంట్ అనేది వెళ్లకుండా ఆగిపోతుంది. దాన్నే ఫ్యూజ్ కొట్టేయడం అంటారు, లేదా ఫ్యూజ్ బర్న్ అవడం అంటారు. సో అటువంటి సందర్భంలో దీన్ని మళ్ళీ బాగు చేసి మళ్ళీ దాన్ని కొత్త ఫ్యూజ్ వేసి మళ్ళీ పెడతారు. సో కొన్ని సందర్భాల్లో హై కరెంట్స్ డ్రా చేస్తున్నప్పుడు సర్క్యూట్లో హై కరెంట్ వస్తే డివైజెస్ చెడిపోతాయి. కాబట్టి అవి బ్రేక్ అవ్వకుండా ఉండటం కోసం సర్టన్ లిమిట్, రెసిస్టెన్స్ లిమిట్ ఉన్న స్మాల్ డైమెన్షన్స్ ఉన్న ఒక వైర్ని ఫ్యూజ్ లాగా మనం సర్క్యూట్లో కనుక కనెక్ట్ చేసినట్లయితే ఎప్పుడైతే హై కరెంట్స్ వస్తాయో ఆ ఫ్యూజ్ బర్న్ అయ్యి హై కరెంట్స్ని డివైజెస్ దాకా తీసుకెళ్లకుండా ఆపుతుంది. బ్రేక్ అయిన తర్వాత మనం మళ్ళీ ఒక కొత్త వైర్ తీసుకొని దీన్ని కనెక్ట్ చేసుకుంటే కరెంట్స్ అనేవి నార్మల్గా వెళ్తాయి అన్నమాట. సో ఇవి మెయిన్గా మీకున్న పాయింట్స్. ఒకటి ఎలక్ట్రిక్ ఛార్జ్, ఇంకొకటి కరెంట్, ఇంకొకటి డ్రిఫ్ట్ వెలాసిటీ, ఇంకొకటి పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఈఎంఎఫ్. ఇవి రెండు ఒకటే. సో వాటి తర్వాత మనం ఓమ్స్ లా గురించి అడిగాం. V = IR. తర్వాత R = ρ × L/A. అంటే ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ దాని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ మీద లెంత్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీటి యూనిట్స్ కూడా మనం నేర్చుకున్నాం. దీని తర్వాత సిరీస్ కాంబినేషన్లో వచ్చే రెసిస్టెన్స్ R = R1 + R2 + R3. అలాగే ప్యారలల్ కాంబినేషన్లో వచ్చే రెసిస్టెన్స్
1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. సో అలాగే కిర్చాఫ్ లాస్ తీసుకున్నాం అంటే జంక్షన్ లా అలాగే లూప్ లా, వీటిని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ కాంబినేషన్స్ ద్వారా ఎలా రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు, ఎలా ఇంటర్నల్ కరెంట్ వాల్యూస్ కనుక్కోవచ్చు మనం చూసాం. అలాగే పవర్ P ఈజ్ ఈక్వల్ టు VI, లేదా వర్క్ డన్ ఇన్ యూనిట్ టైం, లేదా ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ యూనిట్ టైం, లేదా V²/R లేదా I²R. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. వీటి యూనిట్స్ కూడా నేర్చుకున్నాం. ఛార్జ్కి వచ్చి యూనిట్ కూలుం, కరెంట్కి వచ్చి యాంపియర్, డ్రిఫ్ట్ వెలాసిటీ మీటర్ పర్ సెకండ్, పొటెన్షియల్కి వోల్ట్స్, అలాగే ఈఎంఎఫ్ కూడా వోల్ట్స్, రెసిస్టర్స్కి ఓమ్, అలాగే స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఓమ్ మీటర్, పవర్కి వచ్చేసి వాట్, ఓకే, అలాగే ఎనర్జీ జౌల్స్, ఓకే. సో అలాగే మనం ఫైనల్గా ఇంకోటి చేసాం, అదేంటంటే కిలో వాట్ అవర్. మన హౌస్ హోల్డ్ కరెంట్లో వాడే మీటర్ రీడింగ్లో ఉండే ఒక యూనిట్ని ఏమంటామంటే 1 కిలోవాట్ అవర్ అంటాం. 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 3.6 × 10⁶ జౌల్స్. సో ఇది టోటల్గా మనం మెయిన్ పాయింట్స్ చెప్పుకోవచ్చు కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి.